అవధూతలు మహనీయులు మనకి మన భారతదేశంలో ఎంతోమంది కనిపిస్తారు. సనాతనమైన సంస్కృతికి ప్రతీకమైనటువంటి ఈ భారతదేశంలో సాధు పురుషులకి అవధూతులకి పుట్టినిల్లు. అవధూతులు అంటే అవధులు దాటినటువంటి వారు. బాల పిశాచ ఉన్మత్త దిశలో వాళ్ళ కనిపిస్తూ అవధూతులు చాలా నర్మగర్భంగా ఉంటారు. ఈడను గుర్తుపెట్టడం కూడా చాలా కష్టం. అటువంటి అవధూతులకు పుట్టినిల్లు మన జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం. గుంటూరు నగరంలో బీడీ బాబాగా వ్యవహరిస్తున్నటువంటి ఒక గొప్ప అవధూత చాలా మహిమలు, చాలా మహత్యాలు చూపించి ఇటీవల సిద్ధి పొందారు. బీడీ బాబాకి చాలామంది భక్తులు ఉన్నారు. ఆయన ప్రధానంగా మనకి నగరంపాలెంలోని మస్తానయ్య దర్గా, మరి కోనేరు, ఏటి అగ్రహారం వంటి ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ తన భక్తులకి ఎన్నో మహిమలు చూపించారు. చివరి దశలో ఒక భక్తుడు ఆ బీడీ బాబాని తన గృహంలో ఉంచుకొని స్వామివారికి సహల పరిచర్యలు చేశారు. చాలామంది భక్తులు బీడీ బాబాను దర్శించుకొని తమ సమస్యలను, తన ఇబ్బందులను చెప్పుకొని వాటిని అధిగమించేవారు. ఈ విధంగా భక్తులకి కొంగు బంగారమైనటువంటి బీడీ బాబా ఇటీవల అకస్మాత్తుగా భగవంతుడి పిలుపు మేరకు ఆయన సమాధి చెందారు. ఆయన సమాధిని ప్రస్తుతం మస్తానయ్య దర్గా వారు నిర్వహిస్తున్నటువంటి రావి రామ్మోహన్ రావు దంపతులు జిల్లా కేంద్రమైన గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మానస సరోవరం పక్కనే రామస్వామి అగ్నిబాబా మందిరంలోనే ఈయన సమాధి కూడా చేయడం ఒక విశేషం. చాలామంది భక్తులు ఆ సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని సమాధి చేసి ఇక్కడ 3 అవధూతల సమాధులు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. బీడీ బాబా సమాధిని కూడా దర్శించుకొని భక్తులు తమ కోరికలను తీర్చుకోవచ్చు.